పవన్ కళ్యాణ్ కూడా రాజకీయాలు చేసుకుంటే బెటర్ అన్న ఉద్దేశం. మతంతో ఎందుకంటే మతం ఎందుకు? నీ పార్టీ పాలసీ చెప్పుకుని ఏం చేస్తావో చేసుకో బాబు. దానికి నువ్వు సనాతన అయ్యి ఉండక్కర్లేదు, ఆ సనాతన బొట్లక్కర్లేదు, ఆ గొడవ అంతా అక్కర్లేదు. మతాన్ని రాజకీయాల్ని మిక్స్ చేయడం అనేది మోస్ట్ డేంజరస్ కాంబినేషన్. వాళ్ళందరినీ అతి క్రూరంగా దారుణంగా చంపారు, నరికి చంపారు, బుల్లెట్లతో కాల్చి చంపారు, ఇళ్ల మీద దాడి చేసి చంపారు, లారీలు ఆపి తగలబెట్టి చంపారు, 25-30 కిలోమీటర్లు బాగా మందు వేసుకుని తాగి వెంటాడి బిషుమని కాల్చి చంపారు. ఇలాంటివి జరిగినాయి. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय सनातनं निरुपमानमिति नित्यनूतनं हिन्दू धर्मं अति सनातनं निरुपमानमिति नित्यनूतनं समता बहुळत्वालतो सुप्रतिष्ठितं समता बहुळत्वालतो सुप्रतिष्ठितं इति सर्वं ఈశ్వరమయమని చాటిన తత్వం ఇది సర్వం ఈశ్వరమయమని చాటిన తత్వం హిందూ ధర్మం అతి సనాతనం నిరుపమానమిది నిత్య నూతనం. ఈ మధ్య జరిగినటువంటి ది గ్రేటెస్ట్ డెవలప్మెంట్, మోస్ట్ మిరక్యులస్ డెవలప్మెంట్, మన భారతదేశంలో మనం గర్వించదగినటువంటి గొప్ప పరిణామం హైదరాబాద్లో మన ముందే సుసాధ్యమైంది. ఇక్కడ ఉన్న చాలామంది పెద్దలు దాంట్లో వాళ్ళు వారి యొక్క ప్రమేయాన్ని ఆశీస్సులను అందించారు. అది ఏమిటంటే హిందుస్థానీ గౌరక్షా సమితి యొక్క ఆవిర్భావం మొన్న 29వ తారీఖు జరిగింది. ఇట్స్ మోస్ట్ హిస్టారిక్ డెవలప్మెంట్ అది. ఎందుకంటే వేల సంవత్సరాల నుంచి నెత్తురు దీని చిందించుకున్నాం, కొట్లాడుకున్నాం ఈ విషయాల మీద. ఇవాళ ముస్లిమ్స్ 40 మంది వచ్చారు, నాకు తెలిసినంత వరకు మాట్లాడిన వాళ్ళే 30 మంది దాకా ఉన్నారు. దాంట్లో చాలా ప్రతిష్ట కలిగినటువంటి క్లీన్ రికార్డు కలిగినటువంటి ముస్లిం పెద్దలు వచ్చి నిలబడ్డారు. హిందూ మఠాధిపతులు స్వామీజీలు, ఇక్కడ ఉన్నటువంటి మా విజయశంకర్ స్వామి గారు, మా అమృతానందగిరి స్వామీజీ గారు, సాయి శ్రీనివాస్ గారు, అలాగే మన శంకరస్వామి గారు, ఈ మిత్రులంతా కూడా అక్కడికి వచ్చి నిలబడ్డారు. అదేవిధంగా దరుడు నరసింహాచార్యులు గారు, అదేవిధంగా చాలామంది పెద్దలు నిలబడి, అదేవిధంగా క్రైస్తవ మతం నుంచి వచ్చినటువంటి డేవిడ్ పాల్ గారు తదితరులు, అదేవిధంగా సిక్కు మతాన్ని నుంచి వచ్చినటువంటి పెద్దలు, 4 మతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇమ్మీడియట్గా చెప్పిన విషయం అంటే గోవధని ఇమ్మీడియట్గా నిషేధించండి, తక్షణమే నిషేధించండి, గోవుని జాతీయ జంతువుగా ప్రకటించండి. ఈ విషయం మీద ఇప్పటిదాకా చేస్తున్నటువంటి ఇది చాలండి. అసలు మూలమైనటువంటి విషయం మాట్లాడతాను, పై విషయాలు మాట్లాడితే తేలదు. మూలమైన విషయం ఏమిటంటే రాజకీయ నాయకులు మతంలో వెలువెట్టడం. అది హిందూ మతం, ఇస్లాం మతం. స్వస్థలం మేము దీనివల్ల. పవన్ కళ్యాణ్ కూడా రాజకీయాలు చేసుకుంటే బెటర్ అన్న ఉద్దేశం. మతంతో ఎందుకంటే మతం ఎందుకు? నీ పార్టీ పాలసీ చెప్పుకుని ఏం చేస్తావో చేసుకో బాబు. దానికి నువ్వు సనాతన అయ్యి ఉండక్కర్లేదు, ఆ సనాతన బొట్లక్కర్లేదు, ఆ గొడవ అంతా అక్కర్లేదు. మతాన్ని రాజకీయాల్ని మిక్స్ చేయడం అనేది మోస్ట్ డేంజరస్ కాంబినేషన్ అది. అంటే రాజకీయ నాయకులు దేనిదైనా వాడడానికి ఇష్టపడతారు, మతాన్ని వాళ్ళు వదిలిపెడతారని వాళ్ళకి అటువంటి క్యారెక్టర్ కనిపించట్లేదు. ఇక్కడ హిందూ మతాన్ని ఇస్లాంని వాడేయడం వల్ల వాళ్ళకి ఎప్పుడైతే రాజకీయ నాయకులు అంటారో రాజకీయ ప్రయోజనాలు ఉంటాయి. రాజకీయ ప్రయోజనం ఏంటంటే అర్జెంటుగా అధికారం సాధించడం, శత్రువులు ఎవరు లేకుండా చూసుకోవడం, వాళ్ళని తొక్కేయడం. ఇటువంటి పాలసీ ఉన్న వాళ్ళు మతంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ తాకిడికి నిజంగా రాజకీయ ప్రమేయం లేనటువంటి మత పెద్దలు, ఆధ్యాత్మిక విలువలను నమ్ముకునే వాళ్ళు సతమతం అవుతున్నారు. అందువల్ల 2 మతాల్లో కూడా ఈ యొక్క ప్రమేయం వల్ల చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి. దీన్ని పక్కన పెట్టాలంటే 2 విషయాలు ఏమిటంటే, ఈ గోవధ అనేటువంటి అంశం మీద, ఈ గోవధ కారణంగా ముఖ్యంగా గత 10 సంవత్సరాల్లో సుమారుగా 70-80 మంది చచ్చిపోయారు. వాళ్ళందరినీ అతి క్రూరంగా దారుణంగా చంపారు, నరికి చంపారు,
దాన్ని ఏమంటారు, బుల్లెట్లతో కాల్చి చంపారు, ఇళ్ల మీద దాడి చేసి చంపారు, లారీల్లో ఆపి తగలబెట్టి చంపారు, 25-30 కిలోమీటర్లు బాగా మందు వేసుకుని తాగి వెంటాడి బిషుమని కాల్చి చంపారు. ఇలాంటివి జరిగినాయి. అలాగే దళితుల్ని పట్టుకొని సమూహంగా ఒక 20-30 మంది దళితులు కూడా కొట్టి చావగొట్టి చొక్కాలు ఇప్పించి వాళ్ళందరినీ కూడా ఏదన్నా కారుకి దానికి కట్టేసి రాడ్లతో కొట్టి ఉన్నా దగ్గర గుజరాత్లో మీరంతా కూడా ఆవును చంపారు అనే కారణం వల్ల ఏమీ లేదు పాపం. అట్లా హింసించడం అనేది ఈ జాతి చూసింది. జజ్జర్లో సజీవ దహనాలను చూసింది. ఈ హింసను భరించే పరిస్థితులు లేం మనం. రెండవది ఏమిటంటే ముస్లిమ్స్ ఈ దేశంలో, అంటే ఈ విషయం చాలామందికి అవగాహన తెలియదు. నేను బయట మీడియాలో మాట్లాడుతున్నప్పుడు నోబడి నోస్ దిస్. ముస్లింలు ఈ దేశంలో గోవధకు అనుకూలంగా ఎప్పుడు లేరు. ఆ విషయం తెలియదు చాలామంది. వాళ్ళు సెంచరీస్ తరబడి తిరిగి వ్యతిరేకంగా ఉన్నారు. ఇవాళ కాదు, నిన్న కాదు, దానికి చాలా పెద్ద రికార్డు ఉంది. మొఘల్స్ పీరియడ్లో అది బ్యాను. బాబర్ తన కొడుక్కి చెప్పాడు, ఆపేరు బాబు, ఇలాంటిది మనం కనుక అధికారంలోకి వస్తే భారతదేశంలో మొట్టమొదట భారతదేశ పౌరుల యొక్క వాళ్ళ యొక్క సెంటిమెంట్స్ మనం గౌరవించాలి, అది మనం జరగకుండా చూడని ఆయన ఎక్కువ కాలం లేడు, 40 ఏళ్ళు బతుకు చచ్చిపోయాడు బాబరు. ఇక్కడేం పెద్ద రాజ్యం నెలకొల్పి ఎక్కువ కాలం పాలించినవాడు కాదు. హుమాయూన్కి చెప్పాడు, హుమాయూన్ కూడా అంత రాజ్యం ఏం చేయలేదు. అక్బరు కాలంలో మనిషిని చంపితే ఉండేటువంటి శిక్షల కంటే ఆవును చంపితే ఇంకా ఎక్కువ కఠినమైన శిక్షలు ఉండేవి. అలాగే జహాంగీర్, అలాగే షాజహాన్. ఔరంగజేబు దుర్మార్గుడు, మతోన్మాది, ఆడి పీరియడ్లో లేవు, వాడు దాన్ని డైల్యూట్ చేశాడు. కానీ కంటిన్యూస్గా ఆ తర్వాత కూడా మనకి హిందువులు ముస్లింలు కలిసి తిరగబడింది. ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామంలో ఆవు కొవ్వు పంది కొవ్వు తూటాలకు పోస్తున్నారు అనేది ప్రధానమైన కారణం. వాళ్ళు తిరగబడిన తర్వాత బహదూర్ షా జఫర్ గారు తిరగబడక ముందే దాన్ని ఆయన రాజ్యంలో బ్యాన్ చేస్తున్నాడు. హిందువులు ముస్లింలు కలిసి ఆయన చక్రవర్తిగా ఎన్నుకున్నారు. అంచేత భారతదేశంలో చాలా సంస్థలలో చాలా ప్రాంతాల్లో చివరికి కాశ్మీర్లో మన ఆర్టికల్ 370 రద్దు చేసేదాకా అక్కడ గోవధపై నిషేధం ఉంది. ఆర్టికల్ 370తో అది పోయింది. ముస్లింలు మెజారిటీగా ఉన్నటువంటి లక్షద్వీపాల్లో రీసెంట్గా, వెరీ రీసెంట్ మొన్ననే గోవధను నిషేధించారు. ఇది ముస్లిమ్స్ అసలు ఇష్యూనే కాదు. అంతేకాకుండా ముస్లిమ్స్ రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేశారు. దీని గురించి ఇది కూడా తెలియదు. ఉద్యమాలు చేశారు. హకీం అజ్మల్ ఖాన్ గారు కానీ, అలీ సోదరులు కానీ, ఖిలాఫత్ ఉద్యమ కాలంలో గాంధీ గారితో కలిసి, అలాగే మదానీ గారు కానీ, అలాగే ఒక పెద్ద మనిషి హజరత్ సూఫీ అనేటువంటి నిజామీ అనేటువంటి పెద్ద మనిషి తర్కే గావో ఖుషి అనేటువంటి పుస్తకాన్ని 1921లో రాశాడు. 21కి ఇప్పటికి 105 సంవత్సరాలు. ఏమనంటే ఆవుని చంపొద్దు, గోవధ నిషేధించాలని. అంటే ఆయన చరిత్ర పెద్దది. ఆయన కృష్ణుడి మీద, గాంధీ గారి మీద కూడా పుస్తకాలు రాశాడు. అలా రాసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అదేవిధంగా చోతానీ సోదరులు అనేటువంటి వాళ్ళు, మియా చోతానీ, ఖత్రీ చోతానీ అనేటువంటి వాళ్ళు బొంబాయిలో ఇంటింటికి తిరిగి, బక్రీద్కి ఇంటింటికి తిరిగి, మొత్తం నగరం అంతా తిరిగి అనేక ఆవుల్ని ముస్లింలు కొనుగోలు చేసినప్పుడు వాళ్ళకి తెలియక వాళ్ళని నచ్చజెప్పి ఆవుల్ని విడిపించి హిందూ సోదరులకి అప్పగించినటువంటి గొప్ప చరిత్ర మన దేశంలో జరిగింది. ఇటువంటి పరిస్థితి ఉండగా మతోన్మాదుల వాయిస్ వేరేగా ఉంటుంది, మౌదూదీ వాయిస్ ఖచ్చితంగా వేరేగా ఉంది. ఇక్కడ ఎంఐఎం వాళ్ళ వాయిస్ కూడా వేరేగానే ఉంటుంది. నేను వాళ్ళకి ఐ డోంట్ కేర్ అండ్ వీ డోంట్ కన్సిడర్ దెమ్. జిన్నా శుభ్రంగా ఆవు మాంసం, పంది మాంసం తిన్నాడు. ఆయనకి చాలా ఇష్టం. ఆయన ఏ రోజు మతంలో లేడు. ఆయనకు ఉర్దూ రాదు, ఆయన నమాజ్ చేయడం రాదు. నమాజ్ సమయం వచ్చినప్పుడు ఆయన పెద్ద బహిరంగ సభల్లో కూడా వాళ్ళు నమాజ్ చేస్తుంటే వెనకాల కలిసి సిగరెట్లు తాగేవాడు. ఆయనకి మతం మీద గౌరవం ఉన్న వ్యక్తి కాదు. సావర్కర్ కూడా ఇదే తరహా. సావర్కర్ ఆవులను చంపి మీరు కావాలంటే సైనికులకి పెట్టండి, ఆవుల దేవతలు ఉన్నటువంటి ఎక్కిరిచ్చాడు. అంచేత సావర్కరు, మౌదూదీ, జిన్నా ఇటువైపు ఉన్నారు. గాంధీ, మౌలానా అబుల్ కలాం ఆజాద్, అల్ హిలాల్ అనే తన పత్రికలో పదే ఆయన గోవధకు వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేశాడు. ఇటువంటి చరిత్ర వేరే ఉంది. అంచేత ఈ దేశంలో ముస్లింల్లో లోపల అంతర్వాణి ఇలా మనం తడితే బయటకు వస్తుంది. ఆ విధంగా గోవధకు వ్యతిరేకమైనటువంటి చరిత్ర ఉంది. చాలామంది చెప్పలేరు ఇవన్నీ కూడా. నేను ఇంకా చాలా వివరంగా చెప్తాను కానీ ఇక్కడ టైం సరిపోదు కాబట్టి నేను ఆపుతున్నాను. అంచేత ఈ ఒక్క గొప్ప అంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్ యొక్క, గఫర్ ఖాన్ గారి యొక్క, అనేక మంది మహనీయుల యొక్క వారసత్వంగా ఈరోజు ముందుకు వచ్చి చాలామంది ముస్లిం సోదరులు రాబట్టి ఇక్కడ గౌరక్ష సేవా సమితి అనేటువంటిది పురుడు పోసుకుంది. చాలా చోట్ల మేము దాని తాలూకు ప్రెస్కి వెళ్ళాము. ఆంధ్రప్రదేశ్లో కూడా భారీ ప్రెస్ మీట్ ప్లాన్ చేస్తున్నాము. బయట రాష్ట్రాలు కూడా పోతాము. ఈ నిప్పుని మొత్తం ఆర్పి ప్రజల మధ్య ఐక్యత స్థాపించడం అనే దాని మీద ముందుకు వచ్చింది. అందువల్ల ఇది చాలా గొప్ప మూమెంట్గా ముందుకు వచ్చింది. ఇది గొప్ప శుభ పరిణామం. ఇటువంటి పరిణామానికి మనం అందరం కూడా, అంటే దానికి సనాతన కాహళి కానివ్వండి, హెచ్పిఈ కానివ్వండి, స్వామివారి కానివ్వండి, ఈ ప్రవాహాలన్నీ ఇక్కడ దాకా వచ్చినాయి. ఇది గాలి నుంచి వచ్చినటువంటి పరిణామం కాదు. ఈ పరిణామానికి మనమంతా కూడా ఏదో రకంగా కారణభూతులైనందుకు మనమంతా గర్వించాలి. ఇతిహాద్ ముఖ్యంగా ఇతిహాద్లో తీర్మానం జరిగింది. ఇతిహాదులు వచ్చిన తీర్మానం కారణంగానే ఇనాయత్ అలీ బక్రీ గారు ఆ రోజు దాని ముందుకు వచ్చి ఆవుకు శ్మశానం కావాలి, కౌకార్డులు కావాలి, చాలా గొప్ప గొప్ప ప్రతిపాదనలతో ముందుకు వచ్చారు. ఇది చాలా గొప్ప పరిణామం.
మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా? ప్రతులకు జై భారత్ పబ్లికేషన్స్ 9848030089.